బెట్టింగ్ ఆడొద్దు అని చెబుతూ, రోజు బెట్టింగ్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ చేయడం ఎందుకు? ఇలా ఒక తమ్ముడు కామెంట్ చేశాడన్నమాట. ఈ కామెంట్‌కి సమాధానమే ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో పరంగా తమ్ముడికి చాలా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీకున్న డౌట్‌లని క్లారిఫై చేసుకోవడానికే మన ఛానెల్ ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది తమ్ముడికి ఒకడికే కాదు. ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఓకే. ఇంక మెయిన్ టాపిక్ ఏంటంటే, నేను ఒక దారిలో ప్రయాణం చేశా. అయితే ఆ దారి అన్నది చాలా ప్రమాదకరమైంది. అది నాకు కూడా తెలీదు. అయితే నేను కూడా ఇప్పుడు ఈ ఎడిషన్‌లో ఉన్న వాళ్ళలాగానే ప్రయాణం చేశా. అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత దారిలో చాలా విష సర్పాలున్నాయి. సరే అని చెప్పి వాటిని ఏదోలా తప్పించుకొని ఎదరకెళ్ళిన తర్వాత ఆ దారిలో అక్కడ చాలా భయంకరమైన క్రూర మృగాలున్నాయి. పులులు, సింహాలు అటువంటివి. ఇలా క్రూర మృగాలను కూడా తప్పించుకొని వెళ్ళిన తర్వాత మరొక ప్రమాదం ఉంది. అయినా సరే ఈ ప్రమాదాలను పట్టించుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎళ్తూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఏదోలాగా విజయం సాధించాలి అని. ఇలా ఈ ప్రమాదాలన్నిటిని కూడా అధిగమిస్తూ ఒకదాని తర్వాత ఒకటి తప్పించుకుంటూ నేను గమ్యాన్ని చేరుకున్నాను. పూర్తిగా చేరుకున్న తర్వాత తెలిసింది ఆ గమ్యం అన్నది, ఆ దారన్నది ఎండింగు పాతాళమని. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇదేననమాట. వీడియోస్ ఎందుకు చేస్తున్నావు? బెట్టింగ్‌కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అంటే, ఆ దారిలో ఉండే ప్రమాదాలను మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. నేను ఆ దారిలో ప్రయాణం చేసినప్పుడు విషసర్పాలని తప్పించుకొని నెక్స్ట్ క్రూర మృగాలు ఉండే దారిలోకి ఎలా ఎళ్ళాను అని చెప్పేసి, ఈ విషసర్పాలు తప్పించుకునే మార్గాన్ని మీకు చెప్పొచ్చు. ఆ తర్వాత క్రూర మృగాలను తప్పించుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్ళింది కూడా మీకు చెప్పొచ్చు. ఇలా అన్నీ మీకు చెప్పిన తర్వాత మీరు చేరుకున్న గమ్యం అన్నది పాతాళం కాబట్టి ఇంక నేనేం చెప్పగలను. ఇంక నేను ఆఖరిగా చెప్పేదేంటంటే నేను జాగ్రత్తలు మాత్రమే చెప్తాను. వాటిని రిసీవ్ చేసుకునే పద్ధతి మీ ఆలోచనలు బట్టి ఉంటది. మంచిగా తీసుకుంటే మంచి, చెడుగా తీసుకుంటే చెడు. ఇది అన్నమాట నేను చెప్పాలనుకున్నది ఆ కామెంట్‌కి. కాబట్టి ఈ వీడియో అన్నది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, యూజ్‌ఫుల్‌గా ఉన్నా వీడియోని లైక్ చేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మీరు ఈ బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.